మధువు దాచిన మనసైన ప్రియతమా నెలరాజు కలువ చెలిని మరచి నిలువగల నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా కోటి తారలు నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు నీ కోసము కుసుమించెను శతకోటి తారలు నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా నెలరాజు కలువ చెలిని మరచి నిలువగా నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎదనింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎదనింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని ఎన్నెల్ని జన్మలైన గాని నిన్ను మరతునా నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా నిరుపేద కలువ వేదనని మరచి పోదువా మహారాణి, ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అవును, ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. మహారాణి, ఏమిటా వచ్చేది మాట? మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమీ అనదు. రండి. విసిగించకండి. అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. చల్లటిగా ఉందా? పన్నీరు చల్లనా? కడతలు రాయనా? మీరు వెళ్ళండి, దాని అంతరం తగ్గిపోతుంది. నిజమైన తల్లపి అయితేగా. ఏమిటి? నేనే అబద్ధం ఆడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు, మంత్రి గారు, ఈ నాటకం కట్టి పెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది?
ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పట్టారేమో. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కత్తి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నాను. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలగకముందే మనం మేలుకోవాలి. ఒక వంక ప్రతాప్ కూడా నన్ను వేసుకున్నా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే. కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఇప్పుడు నాకు వెళ్ళినది, లేకపోతే ప్రమాదం తప్ప. సరే, వెళ్తాను. అమ్మా ఏమి మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రిపూట రహస్యం కలిసి ఆటలు పాటలు ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట జారావా దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నాను. ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి? ఆ ముసలి నక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెంటాడి చూసి వచ్చాను. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. పదండి. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. ఓ ఓ ఓ కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. బాటలో పోతున్నా నీటిలో నేనున్నా, బాటలో పోతున్నా నీటిలో నేనున్నా. గుండె మాటున చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు.